నాకు తెలిసి మా చెల్లికి హాస్టల్ ఫీజు కూడా దండగ. ఎప్పుడు చూడు నా దగ్గరే ఉంటది. ఇంకా ఆ మాత్రం దానికి ఆ పిల్లకి హాస్టల్ ఎందుకు? సరే ఇవన్నీ కాదు గానీ, ఈరోజైతే మేము మా హాస్టల్ దగ్గరున్న దాబాకొచ్చాం. ఇప్పటిదాకైతే ఎప్పుడు పోలేదు. సర్లే ఒకసారి ఎళ్లి ఎలా ఉంటదా మనం కూడా చూద్దామని ఎళ్ళాము. ఇంక అక్కడైతే ఫుల్ ప్యూర్ వెజ్ అనమాట. మేమేదో ఎక్స్‌పెక్ట్ చేస్తే అది ఇంకోటేదో అయ్యింది. ఇంక ఇలాగా మేము బటర్ నాన్, ఇంకా కర్రీ ఆర్డర్ ఇచ్చాము. ఆడ తినింది లేదు, సచ్చింది లేదు. మేము నవ్వుకోవడమే సరిపోయింది. వాళ్ళేమో గానీ నేనైతే అదొచ్చే గ్యాప్‌లో సోంపు తింటానే ఉన్నా. తినడమే గాక టిష్యూ పేపర్‌లో గూడా యేసుకొనైతే పోతన్నా. ఇంక మా చెల్లయితే కొత్త కొత్త ప్రయోగాలన్నీ చేస్తుంది. ఎందుకో అర్థం గాట్లేదు పాపం. పిచ్చేమన్నా ఎక్కేసిందేమో పిల్లకి. లెమన్ ఉంటది గదా! లెమన్ పైన సాల్ట్, పెప్పర్ యేసుకొని తింటంది. సరే ఈ పిల్ల ఎక్స్‌ప్రెషన్ ఎట్లుంటదో చూద్దాం అనుకున్నా. "అక్క ప్లీజ్ తియ్యే, పరువు పోద్ది, ప్లీజ్ తియ్యే" అనింది. నేనైతే నవ్వలేక సస్తన్నా. ఎక్కడ కక్కేస్తానా అనిపిచ్చింది. ఇంకా అక్కడ ఉన్నోళ్ళైతే మమ్మల్ని ఏదో జూలో జంతువులు చూసినట్టయితే చూసారు మా నవ్వుకి. ఇంకెక్కువ సేపు ఇక్కడుంటే పరువు పోద్దని చెప్పి అర్జెంట్‌గా ఎళ్ళిపోయాం. ఇంగ మా చెల్లి తిన్న రెండాటికి ఎంత ఓవర్ యాక్షన్. "కడుపు ఫుల్ అయిపోయిందక్కా"